ఖమ్మంలో ఖాకీలు చెలరేగిపోయారు. అధికార దర్పంతో ఇద్దరు ఎస్ఐలు దుకాణదారుడిపై దౌర్జన్యానికి తెగబడ్డారు. దుకాణం లోపలి నుంచి నడవనివ్వొద్దన్న యజమానిపై కక్షగట్టి ఎస్ఐలు తుపాకీతో బెదిరించారు. మాకే ఎదురు చెబుతావా అంటూ వ్యాపారిని చితకబాదారు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు ఖమ్మం 1వ పట్టణ పోలీసులు కీచక ఖాకీలపై బెదిరింపులు, రివాల్వర్ల దుర్వినియోగం వంటి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐలిద్దరూ అన్నదమ్ములైన రాణా ప్రతాప్, మహేష్ గా గుర్తించారు. వీరు మహబూబాబాద్, కొత్తగూడెంలో ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ దుస్తుల్లో దుకాణ యజమానిపై దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. జనాలతో మర్యాదగా నడుచుకోవాల్సిన పోలీసులే అలా వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నేను పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కావాలా చూపించాలా స్పెషల్ బ్రాంచ్ ఏంటి మొన్న 12వ తారీఖున 12వ తారీఖుకి వాళ్ళ దాంట్లో ఒక ఆయన వచ్చిండు. షాప్లోంచి వెళ్తుంటే ఏంది అని ఏం కావాలని అడిగితే నువ్వు ఎవరా నన్ను డిస్టర్బ్ చేసేది అని చెప్పి రివర్స్ అయ్యిండు. తర్వాత నేను డిపార్ట్మెంట్ అదే బెదిరించి వాడు వెళ్ళిపోయి ఈ రోజు సాయంత్రం వాడు వచ్చి నీకోసం వచ్చినావురా, నువ్వు నీ గురించి మొత్తం ప్లానింగ్ చేసుకుని వచ్చినావు, నీ మీద నిఘా పెట్టినావు 2-3 రోజుల నుంచి అని చెప్పి వాడు స్టేషన్ నడు అని చెప్పి కొట్టడం స్టార్ట్ చేసిండు. ఈలోపు ఎవరా నువ్వు అని చెప్పేసరికి వాడు ఇంకొకటి వచ్చిండు. వాడు వచ్చి గన్ తీసుకొచ్చి గురిపెట్టి వాడు కుట్టడం స్టార్ట్ చేసింది. స్టేషన్ నడు నీ మీద నిఘా ఉంది, స్టేషన్ నడు కంప్లైంట్ ఉంది అని. నేనన్నా సరే వస్తున్నా, షాప్లో ఎవరు లేరు వస్తున్నా అని చెప్తే కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు కింద పడేసి కొట్టారు. ఇద్దరు కలిసి గన్ పెట్టి బెదిరించారు. గన్ పెట్టి ఒక్కసారిగా కాల్చి చంపుతామని చెప్పి బెదిరించారు. వాళ్ళు కాల్చి చంపుతాం అమ్మ నా బూతులు తిట్టుకుంటూ ఇదే సార్. ఈలోపు పక్క షాప్ నుంచి మా పిల్లగాళ్ళు వాళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. బ్రదర్ తీసుకొని షాప్లోకి వచ్చేసి మొన్న గొడవ చేసింది నువ్వే కదరా అని చెప్పి అతనితో గొడవపడి అతన్ని చేసుకొని అతన్ని చంపుతాను బెదిరిస్తారు. సీసీ కెమెరా ఫుటేజ్ అతను పరిశీలించి వీళ్ళు ఒకతను రాణా ప్రతాప్ అని ఎస్ఐ మహబూబాబాద్లో పనిచేస్తున్నట్టుగా, ఇంకొక ఎస్ఐ మహేష్ కొత్తగూడెంలో పనిచేస్తున్నట్టుగా తెలుసుకొని వారిపై ఈరోజు అతను మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైన మేము 448, 323, 506, 34 అండ్ 27 ఆర్మ్స్ యాక్ట్లో వాళ్ళిద్దరు ఎస్ఐలపై మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.